హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుకుంటాం. క్రమశిక్షణ కమిటీకి రాజగోపాల్ వ్యవహారం. పిసిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారనమాట. ఇంతకుముందు ఏమో చిన్మర్ మల్లన్న గారిని పార్టీ వ్యవహారాల కమిటీ సస్పెండ్ చేసింది అని చెప్పేసి అని అన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఇష్టానుసారంగా మాట్లాడడము, కించపరచడం, పార్టీని కించపరిచినట్టు మాట్లాడడము, ముఖ్యమంత్రిని కించపరిచినట్టు మాట్లాడడము, సో ఇది కించపరిచినట్టు కాదా అని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం. ఈనాడు ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా, అగ్రవర్ణాలకు ఒకలాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. సాక్షాత్ మనం చూస్తా ఉన్నాము. ఈనాడు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించలేదు. చిన్మర్ మల్లన్న గారిని పైన ఎందుకు సస్పెన్షన్ వేటు వేసినారు? కాబట్టి ఖచ్చితంగా ఈనాడు బీసీ ప్రజలకు ఒకలాగా, అగ్రవర్ణాలకు ఒకలాగా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇదన్నీ గమనిస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలని మొత్తం ప్రజలంతా వీక్షిస్తూ ఉన్నారు. రోజు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అట్లా సస్పెన్షన్ చేయరు రాజగోపాల్ రెడ్డిని, అది కాదు మనతోని. చిన్మర్ మల్లన్న నల్కగా దొరికిడని చెప్పేసి సస్పెన్షన్ చేసినారు. సస్పెన్షన్ చేస్తే ఏం లేదు, ప్రజల అండదండలతో ఎట్లానే ఎదిగేటోడు ఎట్లానే ఎదుగుతాడు. పార్టీలకి వెళ్ళి సస్పెన్షన్ ఒక పార్టీ ఏం లేదు. కావాలంటే మీరు నిజంగా చిత్తశుద్ధితోని ఈ పార్టీ వ్యవహారాల కమిటీ పనిచేస్తూ ఉందని చెప్పేసి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెన్షన్ చేసి చూపించారు. అప్పుడు మేము నమ్ముతాం చిత్తశుద్ధితో ఉంది ఈ పార్టీ వ్యవహారాల కమిటీ అని చెప్పేసి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం తుమ్మల. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా, బీజేపీ జెండా ఎగురుతుందా? ఎలక్షన్స్ అయినాక ముచ్చటిగా ముందుగానే మనం డప్పు కొట్టుకుంటే అది కాని పని. ఫస్ట్ ముందుగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. నేటి నుంచి బీహార్లో ఓట్ అధికార యాత్ర. లాపతా ఓట్ అంటూ రాహుల్ పోస్ట్. నిమిషం నిడివితో ఎక్స్లో వీడియో. సెప్టెంబర్ 1 వరకు బీహార్ అంతటా రాహుల్ పర్యటన. ఓట్ చోరికి పాల్పడుతున్నట్టు ఎన్నికల కమిషన్ పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల శౌర్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్ వీడియోను శనివారం నాడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా, ప్రజలు ఓటు హక్కుపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఈనాడు మొత్తానికైతే ఏది ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారో, సో మొత్తానికి బీహార్ మొత్తం తిరిగి అడిగే ప్రచార కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి మరి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎలక్టోరల్ ఓటింగ్ సిస్టంలో లక్షల ఓట్లు కుంభకోణం జరిగింది, ఈనాడు నియోజకవర్గాల వాళ్ళుగా ఎన్ని ఓట్ల మోసం జరిగిందో నేను అంతా టోటల్ డాటా మీకు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద కూడా రిజర్వ్ ఎదిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి సో అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు లక్షల ఓట్లు ఎందుకు తొలగించడం జరిగింది, అవి ఎవరి ఓట్లు, ఎవరి కీలకమైనటువంటి ఓట్లు, సో ఇవన్నీ ఒక విలువరాశి. నక్సలైట్లు దేశభక్తులైలా అవుతారు బండి సంజయ్. నక్సలైట్లు ఎలా దేశభక్తులు అవుతారని కొంతమంది అర్బన్ నక్సలైట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నక్సలైట్లు ఏ దేశానికి భక్తులు, నక్సలిజాన్ని అంతమొందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం. నక్సలిజం ఇప్పటి వరకు సాధించినది శూన్యం. ఛత్తీస్గఢ్లో పేదరిక నిర్మూలన జరిగిందా? జాతీయ పతాకాన్ని ఎగురవేసే పరిస్థితి లేదు. నా మొత్తానికైతే నక్సలైట్లు దేశభక్తులు ఎలా అవుతారు అని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. సో ఒకప్పుడు నక్సలైట్ల వల్ల ప్రజలకు జరగడము, భూస్వాములు భూములు లాక్కోవడము, సో పెత్తనం ప్రజల మీద ఏ విధంగా జరిగింది, ఆనాడు నక్సలైట్లు అన్నారు ప్రజలకి అందుబాటులో ఉండడం, పేద ప్రజలకు సహకరించడం కానీ ఈ విధంగా చేసినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం నక్సలైట్ల మీద ఏమాత్రం ప్రజలకి నమ్మకం లేదు. ప్రజాస్వామ్యం మీద, రాజకీయ పార్టీల మీద ఈనాడు ప్రజలు టర్న్అవుట్ అయినట్టుగా చూసుకోవచ్చు. కాబట్టి ఈనాడు తుపాకీ గుట్టాలు పట్టుకొని అడవి బాట పట్టి అడవిల నుంచి మేము న్యాయం చేస్తామంటే ఈనాడు ప్రజలు అటువైపు వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈనాడు నక్సలైట్ ఎలా దేశభక్తులు అవుతారని చెప్పేసి బండి సంజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి టోటల్గా ఈ నక్సలిజాన్ని నిర్మూలించేటటువంటి
ఆ సొసైటీని సమాజాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్పినారు. నేడు భారత్కు రానున్న శుభాంశు శుక్లా రేపు ప్రధాని మోడీతో భేటీ. భారత్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి బయలుదేరారు. నేడు భారత్లో ల్యాండ్ కానున్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శుభాంశు కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. కాగా ఆక్సియం 4 మిషన్ ద్వారా శుభాంశు ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ISS యాత్ర తర్వాత ఆయన తొలిసారి భారత్కు వస్తున్నారు. విమానంలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోను శుభాంశు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఆగస్టు 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికైతే ప్రధాని మోడీతో మన శుభాంశు శుక్లా కలవనున్నారు. సో ఒక మంచి మన దేశానికే గర్వకారణంగా ఈనాడు కీర్తి ప్రశ్నలు తీసుకురావడం జరిగింది శుభాంశు శుక్లా. రాహుల్ విమర్శకి స్పందించనున్న ఈసీ. ఖచ్చితంగా స్పందించాలి. రాహుల్ గాంధీ కూడా క్లారిటీగా ఏమున్నదో నిజ నిర్ధారణ మరి ఉత్తర విమర్శలు చేసిన ఆయన దగ్గర ఏది ఉందో అది కూడా పట్టుకురామని చెప్పేసి ఈసీ అంటారు. ఈసీ మీద కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వర్ష నష్టాలు జరగకుండా చూడండి. ఖచ్చితంగా వర్ష తీవ్రతకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక నేడే. ఆ ఉపరాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం జరిగే అవకాశం ఉంది. నేడు జరిగే ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి అభ్యర్థి పేరును సోమవారం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రేసులో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్ ఆచార్య ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికైతే మన ఆరోగ్య పరిస్థితులు బాగలేక ఉప రాష్ట్రపతి మనం చూడొచ్చు ఆరోగ్య పరిస్థితి బాగలేక విరమణ చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి రానున్నారు కాబట్టి సో ఎవరికి ఆ పదవి వర్తించనుందని చెప్పేసి కూడా ఆసక్తిగా ఉంది. అలస్కా వేదికగా అగ్రదేశాల భేటీ. సరదాగా మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్ సైనిక దర్పంతో ప్రదర్శించిన ట్రంప్. మొత్తానికైతే అలస్కా వేదికగా అగ్ర దేశాల భేటీ అయినట్టు ట్రంప్, పుతిన్ వారి వ్యవహారాలు ముచ్చట్లు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం కండి. వాగులో వంకలు పొంగే ప్రమాదం ఉంది. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారం సేకరించాలి. సహాయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. ఖచ్చితంగా అధికారులతో అందరూ సమన్వయం చేసుకొని మన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏదైతే వాటర్తోని ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఏరియాస్ ఉంటే అక్కడ ఖచ్చితంగా అధికారులు అక్కడ ఉండి చర్యలు తీసుకొని ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చర్యలు కూడా చేపట్టాలని, వీలైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం జగిత్యాల మినహా 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల సాధారణంగా వర్షపాతం నమోదైంది. సీఎం తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు. కూలవరం అనగలరా? అక్కడో నీతి ఇక్కడో నీత. కాళేశ్వరంను ఎందుకు రిపేర్ చేయరు? బీజేపీ కాంగ్రెస్ల తీరుపై మండిపడ్డ కేటీఆర్. ఖచ్చితంగా చేయాలి. ఈనాడు ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఇంటికి రిపేర్స్ వస్తాయి కానీ మొత్తం ఇల్లును ఊడగొట్టుకోం కదా. సో ఖచ్చితంగా ఈనాడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్కడ కాళేశ్వరం మీద వెచ్చించినారు కాబట్టి సో సరే అది కూలిపోయిందో, వ్యాక్స్ వచ్చిన నాసి రకము. సో వీలైనంత వరకు దాన్ని ఆల్టర్నేట్గా రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. సో క్రెడిట్ అంటే వాళ్ళకే పోతే ఎట్లా మరి? దాన్ని ఏదన్నా ఇది చేసి చూపిస్తేనే కదా వేరే ప్రభుత్వానికి ప్లస్ అయ్యేదని చెప్పేసి ఏమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి ప్రభుత్వము ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దాన్ని ఏదే విధంగా అయితే రిపేర్ చేస్తారో ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతాం. రిపేర్ చేయకపోతే ఇంకా ఇంత మళ్ళీ పెద్దగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరగతిన ఆ పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.